మహబూబాబాద్ జిల్లాలో యువతి మిస్టరీ డెత్ కలకలం రేపుతోంది. వారంలో ప్రియుడితో పెళ్లి, ఇంతలో యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. గిరిపురానికి చెందిన సంగీత కొత్తతండాకు చెందిన అరవింద్తో ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఇద్దరికి ఈ నెల 29న పెళ్లి కుదిర్చారు పెద్దలు. అయితే ఈ క్రమంలో ప్రియుడు అరవింద్ ఇంటికెళ్ళింది సంగీత. ఆ తర్వాత బావిలో సంగీత శవమై తేలింది. మృతదేహం లభ్యమైంది. సంగీత మృతికి ప్రియుడు అరవిందే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంగీతను వేధించి ఉంటాడంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యువతి మిస్టరీ డెత్ కలకలంగా మారుతోంది. వారంలో ప్రియుడితో పెళ్లి అనగా యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం ఇప్పుడు సంచలనంగా మారింది. గిరిపురానికి చెందిన సంగీత, కొత్త తండాకు చెందిన అరవింద్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. అయితే పెద్దలు వీళ్ళ పెళ్లికి కూడా అంగీకరించారు. ఈ నెల 29న పెళ్లి కుదిర్చారు పెద్దలు. ఈ క్రమంలో అరవింద్ ఇంటికి వెళ్ళిన సంగీత ఆ తర్వాత బావిలో శవమై తేలింది. ఇద్దరి మధ్య ఏదైనా వాగ్వాదం చోటు చేసుకుందా? అసలు ఏం జరిగింది? అరవింద్ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత సంగీత ఎందుకు విగతజీవిగా మారిపోయింది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అసలు సంగీత మృతికి కారణం ఏంటి? అరవింద్ ఏమైనా ఆమెను మాటలతో వేధించాడా అనే కోణంలో ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంగీత మృతికి ఆమె ప్రియుడే కారణమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. గిరిపురానికి చెందిన ఓ యువతి ఇప్పుడు మృతి చెందడం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురంలో ఇటుకలగడ్డ తండాకు చెందిన సంగీత అనే యువతి మృతదేహం బావిలో లభ్యమవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ నెల 29న ఆమె వివాహం జరగాల్సి ఉండగా తల్లిదండ్రులు పెళ్లికి ఏర్పాటు చేశారు. కానీ అంతలోనే ఆమె ప్రియుడి ఇంటికి వెళ్ళొచ్చి ఆపై తనువు చాలించింది. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిపెడ మండలం గిరిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే సంగీత మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అరవింద్ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాతే సంగీత ఇలాంటి ఘటనకు పాల్పడిందని, అసలు ఆమె మృతికి అరవిందే కారణమంటూ సంగీత మృతురాలి కుటుంబ సభ్యులు, ఆమె సోదరి అందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ మాటలోనే చూద్దాం. మా చెల్లి పేరు సంగీత. నాకు ఫోన్ చేసి ఏమన్నాడు, అరవింద్ ఫోన్ చేసి మీ చెల్లి మీ ఇంటికి వచ్చిందంట. అయితే నాకు తెలియదురా బాబు అన్న, తెలియదు నాకు, ఏమైందో మా డాడీకి ఫోన్ చేసి కనుక్కుంటా అన్న. అంతే మళ్ళీ కట్ చేసి మా ఆయనకి ఫోన్ చేసిండంట. మా ఆయన ఏమన్నాడు, మీ చెల్లి లేదా ఇంటికాడ, మన ఇంటికాడ వచ్చిండేమో అని చెప్పిండు. అయితే నాకు తెలియదు, మా డాడీకి ఫోన్ చేస్తే ఇప్పుడు బావిలో పడ్డదమ్మా అని మా డాడీ చెప్తే నేను ఇక్కడ వచ్చిన. నాకు అది అంతా తెలియదు, మా చనిపోయిందనే విషయం కూడా తెలియదు. మా పెద్దనాన్న కొడుకు చెప్పిండు. అందుకని ఊరికొచ్చి మా చెల్లి పేరు సంగీత. నాకు ఫోన్ చేసి ఏమన్నాడు, అరవింద్ ఫోన్ చేసి మీ చెల్లి మీ ఇంటికి వచ్చిందంట. అయితే నాకు తెలియదురా బాబు అన్న, తెలియదు నాకు, ఏమైందో మా డాడీకి ఫోన్ చేసి కనుక్కుంటా అన్న. అంతే మళ్ళీ కట్ చేసి మా ఆయనకి ఫోన్ చేసిండంట. మా ఆయన ఏమన్నాడు, మీ చెల్లి లేదా ఇంటికాడ, మన ఇంటికాడ వచ్చిండేమో అని చెప్పిండు. అయితే నాకు తెలియదు, మా డాడీకి ఫోన్ చేస్తే ఇప్పుడు బావిలో పడ్డదమ్మా అని మా డాడీ చెప్తే నేను ఇక్కడ వచ్చిన. నాకు అది అంతా తెలియదు, మా చనిపోయిందనే విషయం కూడా తెలియదు. మా పెద్దనాన్న కొడుకు చెప్పిండు. అందుకని ఊరికొచ్చేసా. గిరిపురం ఫోన్ చేసిన వాళ్ళు కూడా మధ్యాహ్నం ఇంటికి ఫోన్ చేసిన వాళ్ళు ఫోన్ చేసేట ఉన్నారు. దాని తర్వాత సాయంత్రం 5ంటికి వస్తా ఫోన్ కడిచిన. సరే 5ంటికి రా చేసిన వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసిరు ఇంటికి. సరే రెడీకి పోతున్నాం ఆడి బండికి పోయిన తర్వాత మళ్ళీ తర్వాత అబ్బాయి బంగ్లా ఫోన్ చేసినావు, నేను బంగ్లా దగ్గర ఉన్నా, మీరు ఇంటికి పోయి సరే పోతాను బాబు అన్నాం. ఇంటికి పోయినా 3 గంటలు లేదు, 3 గంటలు లేవు. 3 గంటలు ఎప్పుడు వచ్చింటే 6ంటికి వచ్చిండే. మళ్ళీ 9:30కి వచ్చిండు. ఆడికి ఏటలకు వచ్చిండు. మాకు ఇంత సొడవ పెట్టిండు, మందు 90 మందుకు వచ్చిండు. మరి తిన్నా మా పోకు, మా ఇవాళ పోకు, రేపు అన్నాడు. సరే బాబు నేను పోతా అనుకున్నా. బండి వేసుకుని వచ్చిన. ఇంటికాడ కూడా పాప ఫోన్ చేసిన, పాప లేదు. ఫోన్ చేస్తే చిచ్చాది. ఇంతసేపు 3 రోజులు ఆటో తీసుకుపోతున్నాడు, వస్తాడు, తెస్తుండే పోతుండు. అరవింద్ తీస్తుండే పోతుండు. అదే వాళ్ళ ఎంత ఉంది కనుక్కున్నా.
పెళ్లికి దగ్గర 29 పెళ్లి లాస్ట్ ఆ రోజుగా పోనీ మేము వదులుకున్నాం 3 రోజులు పోయింది పాప తెస్తుంటూ పోతుంటూ తెస్తుంటూ పోవడం మేము ఏం చెప్పు తెలియదు ఇదే సరి తీసుకుపోయాము అనుకున్నాం ఈ బయలు చంపించిన పైసలు ఈ డాక్టర్ చికాసు ఉండేవి చికాసు మేము హైదరాబాద్ పోయినాం వెళ్ళిపోయినాం మేము ముగ్గురం 8 నెలలు ఉన్నాం 8 నెలలు ఆడ ఫోన్ తాతీజు పిల్ల మందు తాగిన ఆడ మందు తాగింది ఇది తాగింది హాస్పిటల్లో తెచ్చినాం 3 లక్షలు అయినాయి ఆ నుంచి మనకి బిడ్డకి రాలే ఆయన ఎవరు రాలే వాళ్ళు ఎవరు రాలేదు సార్ ఆ నుంచి వచ్చినాం మేము మా బాబాయ్ మా భార్య పోయిన వాళ్ళు ఇంటికాడ పోయినాం ఎందుకు బాబు నేను పప్పని తినిపోయాను సరే ఏదో కానీ జాతర ఉన్నదా సరే పప్పని తిన్నాం వస్తున్నాం పోండి అబ్బాయి అవి ఏం చేయలే ఏం చెట్లు ఏం లేవు ఆల్రెడీ మేము పప్పని తిన్నాం కదా పప్ప తినా ఈ పెళ్లి డేట్ పెట్టుకున్నాం ఈ నెల వచ్చే నెల 28 పెళ్ళి 29 పెళ్ళి 29 పెళ్ళి మేము పోయి వచ్చినాం మొన్న మధ్యాహ్నం ఫోన్ చేస్తున్నారు సార్ ఫోన్ చేసాం ఎవరు అయ్యి గోవిందు వాళ్ళ నాన్న మేము యాటలు కూర్చున్నాం పని వస్తున్నాం నువ్వు రా బాబు అన్నాడు సరే మేము పోయినంటే అబ్బాయి ఎక్కడ ఉన్నాడు బాబా ఎక్కడ ఉన్నాడు నాకు నేను బంగ్లాలో ఉన్నా మావా నువ్వు అని చెప్పాడు అని నేను మీ ఇంటికి పోతున్నా సరే పో బాబు పో మావా అన్నాడు పోతే 6 నుంచి 6 గంటలు 7 6 7 8 గంటలు లేరు 3 గంటలు లేడు ఆయన తర్వాత వచ్చిండు వాళ్ళు వచ్చి రోజు సామర్థిస్తారు ఇక్కడ బయట మా తమ్ముడు అన్నీ ఉన్నాడు ఏదో ఆ బచ్చి చచ్చిపోయాడు మా తమ్ముడు నాకు ఫోన్ చేసాడు అది చూసిన మా బిడ్డే నేను గుర్తుపోయినా ఆ బండి నాదే ఆ చెప్పులు కూడా నాదే. రైట్, మా ప్రతినిధి యశ్వంత్ మహబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. యశ్వంత్, ఈ మరిపేట మండలంలోని ఇటుకలగడ్డ తండాలో ఈ సంగీత అనే అమ్మాయి మృతి ఇప్పుడు మిస్టరీగా మారింది. పోలీసులు ఎట్లాంటి దర్యాప్తు చేస్తున్నారు? ముఖ్యంగా ఆ ప్రియుడి ఇంటి నుంచి తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇప్పుడు ఇలా శవమై కనిపిస్తుందంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏం జరిగింది? అతనితో వాగ్వాదం ఏదైనా జరిగిందా? అతడి వల్లే ఆమె మృతి చెందిందంటూ వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటి? పోలీసులు ఎట్లాంటి దర్యాప్తు చేస్తున్నారు? రామ్దాస్, వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువతి అనుమానాస్పద స్థితిలో బావిలో మృతదేహంగా కనిపించడం స్థానికంగా కలకలం రేపుదని చెప్పుకోవచ్చు. మరిపేట మండలం గిరిపురం గ్రామ శివారికి చెందిన సంగీత ఇదే మండలం శివారు కొత్త తండకు చెందిన అరవింద్ తో గత 3 సంవత్సరాలుగా ఇరువురిని ఒకరు ఇష్టపడి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఒకసారి సంగీత మరియు అరవింద్ను పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు సంగీత సంబంధించిన బంధువులు ఒప్పుకోలేదు. దీంతో నేను అరవింద్ని అయితేనే వివాహం చేసుకుంటానని గతంలో ఒకసారి కూడా సూసైడ్ అటెంప్ట్ చేసిన సంగీత ప్రాణాలతో బతికి బయటపడింది. మళ్ళీ తిరిగి ఈ మధ్య కాలంలో ఇరు కుటుంబాలు మాట్లాడుకొని ఇద్దరి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. ఈ నెల 29వ తారీఖు పెళ్లి కూడా నిశ్చయం చేసుకున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అమ్మాయి తరపు బంధువులు కూడా ఈ పెళ్లికి సంబంధించిన వస్తువులను కూడా కొనుగోలు చేశారు. దీంతో పాటుగా ఏదైతే వివాహానికి సంబంధించిన వస్తువులు ఉంటాయని కూడా అమ్మాయి తరపు బంధువులంతా కూడా కొనుగోలు కూడా పూర్తి చేశారు. ఒక్కసారిగా ఈ మధ్య కాలంలో అరవింద్ మరియు సంగీత తరచుగా గత 3 రోజులుగా అరవింద్ సంగీతను తన ఇంటికి తీసుకెళ్లడం, మళ్ళీ నైట్ కాగానే తిరిగి సంగీత ఇంటికి చేర్చడం అనేది ఈ 3 రోజులుగా తరచుగా కొనసాగుతుంది. ఒక్కసారిగా నిన్న మాత్రం సంగీతను తన ఇంటికి తీసుకువెళ్ళిన అరవింద్ మిడ్ నైట్ అయినా కూడా సంగీత ఇంటికి తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదని అరవింద్ ప్రశ్నించినప్పుడు మేము సెకండ్ షో సినిమాకు పోతామని కూడా అరవింద్ కుటుంబ సభ్యులకు తెలిపాడు. కానీ ఆ నైట్ మాత్రం సంగీత ఇంటికి రాలేదు. అమ్మాయి తరపు బంధువులు మాత్రం సంగీత తన కాబోయే భర్త దగ్గర సేఫ్ గా ఉందని మాత్రం అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా తెల్లవారుజామున ఏదైతే సంగీత నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ బావిలో అనుమానాస్పద స్థితిలో ఒక మృతదేహం తేలియాడి ఉండడం, ఈ సమ్మర్ కావడంతో ఈత వెళ్ళిన కొంతమంది యువకులంతా కూడా ఒక్కసారిగా ఆ బావిలో ఒక మృతదేహాన్ని చూసి కలకలం రేపి చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పడంతో ఆ మృతదేహాన్ని గుర్తించి ఇది సంగీత మృతదేహంగా గుర్తించారు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం ఇది ఆత్మహత్య లేక హత్య అని కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై పోలీసులు అయితే సంఘటన స్థానానికి చేరుకొని ప్రస్తుతం ఎవరైతే సంగీత మృతదేహం ఉన్నారో సంగీత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం సంగీత మృతి పట్ల మాత్రం తీవ్రమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇరువురు ఒప్పుకున్నప్పటికీ కూడా ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందని మాత్రం తెలియాల్సి ఉంది. రామ్దాస్, రైట్, అయితే పోలీసులు మరి ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు? అతన్ని ఏమైనా అదుపులోకి తీసుకున్నారా అరవింద్ని? అంటే ఇది హత్య లేదా ఆత్మహత్య అనేది ఇంకా అంటే బలవన్మరణం అనేది తెలియని పరిస్థితి. సో అతని మీద ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యుల అనుమానాలు ఉన్న నేపథ్యంలో మరి అతన్ని ఏమైనా క్రాస్ చెక్ చేస్తున్నారా, విచారిస్తున్నారా?
ఎస్ రామదాస్, అయితే ఎవరైతే వివాహం చేసుకుపోయి అరవింద్ ఉన్నాడో తాను మాత్రం ప్రస్తుతం పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మృతదేహానికి కారణం అమ్మాయి తరపు బంధువులే. గతంలో ఒకసారి సంగీతం నాకు ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేదని ఒకసారి సంగీత సూసైడ్ చేసింది. మళ్ళీ తిరిగి సంగీత తరపు బంధువులే తన పేరెంట్స్ మాత్రం మళ్ళీ ఏదో ఇబ్బందికరంగా బిహేవ్ చేశారు. అందువల్లే మళ్ళీ తన సంగీతాన్ని పెళ్లి చేసుకోవడం ఎక్కడ దూరం అవుతుందో భావించి మాత్రమే సూసైడ్ చేసుకుంది అని ఎవరైతే అరవింద్ చెప్తున్నారు. కానీ సంగీత తరపు తల్లిదండ్రులు మాత్రం ఇది ముమ్మాటికి అరవింద్ చేసిన విషయమే. అరవింద్ మాత్రమే తనను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టాడు. అందువల్ల నా కూతురు కొట్టి చంపి బావిలేశారని అయితే తల్లిదండ్రులకు సంబంధించి చెప్తున్నారు. ఈ విషయంపై పోలీసులు ప్రస్తుతం అయితే అనుమానాస్పద స్థితిలో కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం ఇది ఆత్మహత్య హత్య తెలియాల్సింది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ యశ్వంత్. సో కాబోయే భర్తతో కలవడానికి వెళ్ళిన సంగీత రాత్రి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే అతనికి ఫోన్ చేశారు. సెకండ్ షో సినిమాకు వెళ్తున్నామని కూడా వాళ్ళ ఇంట్లో చెప్పినట్టు తెలుస్తుంది. కానీ అంతలోనే ఉదయం ఒకవేళ తమ కూతురు కాబోయే భర్త దగ్గర సేఫ్గా ఉందని తల్లిదండ్రులు భావించారు. కానీ తెల్లారేసరికి ఓ బావిలో శవమై తేలింది ఆ అమ్మాయి సంగీత. సో ఇది చాలా మిస్టరీగా కనిపిస్తోంది. ఈ డెత్ మిస్టరీ మరి ఇప్పుడు పోలీసులు ఛేదించే అవకాశం ఉంది. ప్రస్తుతం అరవింద్ కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు. అసలు ఆమె బలవన్మరణానికి పాల్పడిందా లేక అతను హత్య చేశారా అనే కోణంలో అనేక అనుమానాలు అయితే వీళ్ళ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గతంలో కూడా ఇరు వర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయి. కానీ ఎటకేలకు పెళ్లికైతే ఒప్పుకున్నారు. కానీ అంతా బాగానే ఉంది. 29 నాడు పెళ్ళి అనుకుంటున్న తరుణంలో ఆమె ఎందుకు ఇలా విగత జీవిగా మారింది, దీనికి కారణం ఎవరు, ఆమె స్వతహాగా దానికి పూనుకుందా లేదా అతనిచే ఆమె ఏదైనా బావిలో నెట్టివేయబడిందా అనే కోణంలో కూడా రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. బట్ ఏదనేది ఇప్పుడు పోలీసులు దర్యాప్తులు చేరే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కేవలం అనుమానాలు మాత్రమే. అది ఈ ఆరోపణలు అనుమానాలకు పోలీసులు నిగ్గు తేల్చే అవకాశం త్వరలో కనిపిస్తుంది. కానీ ఏదేమైనా త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఒక అమ్మాయి ఇలా విగత జీవిగా మారడంతో ఆ కుటుంబ సభ్యుల రోదన నిజంగా వర్ణనాతీతంగా ఉంది.